నమస్కారం రామ్మోహన్ రావు గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారండి? ఫైన్ అమ్మా, క్వైట్ గుడ్. రామ్మోహన్ గారు, కొంతమంది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు తెలియకుండా వాళ్ళని ఇష్టపడుతూ ఉంటారు. అంటే వన్ సైడ్ లవర్స్ అన్నమాట. అవతల వాళ్ళు మనకి చెప్పరు అంత త్వరగా, ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు మనల్ని ఇష్టపడుతున్నారని తెలుసుకోవటానికి ఏమైనా సైన్స్ కానీ సిగ్నిఫికెన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇక్కడ దీనికి ప్రియాంబుల్గా నేను చెప్పడం ఏంటంటమ్మా, లైకు లవ్ రెండు పదాలు. అవును, చాలా వ్యత్యాసం ఉంది. ఎస్, వి మే లైక్ ఎనీథింగ్. మనకి ప్రపంచంలో మనం డీల్ చేసేది మూడు ఎంటిటీస్తో డీల్ చేస్తాము. నా ప్రకారంగా, నా డివిజన్ ప్రకారంగా నాలుగోది లేదు. నంబర్ 1 వ్యక్తులు ఆర్ జీవులు అనొచ్చు. అనిమల్ పెట్ డాగ్స్ పెట్టుకుంటుంటారు కొంతమంది, జీవులు అనొచ్చు. మోర్ ఇంపార్టెంట్లీ తోటి వ్యక్తులు. రెండవది వస్తువులు, లైక్ మైక్, బుక్, వాట్ ఎవర్. ఓకే. మూడవది విషయాలు, సబ్జెక్ట్ మ్యాటర్, పెయింటింగ్, డ్రాయింగ్, మ్యూజిక్. ఈ మూడు తప్ప నాలుగోది ఏం లేదు మనం డీల్ చేసేది. ఎలా డీల్ చేస్తామో అనే దానికి వేస్ ఆర్ డిఫరెంట్. కానీ మనం డీల్ చేసే ఎంటిటేటు తోటి ప్రాణులు, పర్టికులర్లీ తోటి వ్యక్తులు, విషయాలు, సబ్జెక్ట్ మ్యాటర్స్ విచ్ హ్యావ్ బీన్ డెవలప్డ్ ఇన్ ద పాస్ట్ బై అవర్ యాన్సిస్టర్స్. మూడవది ఈ రెండింటిని కలిపేది కొన్ని వస్తువులు. మనం రాయాలంటే పెన్ను ఉండాలి, పెన్ను వస్తువు, రాసేది విషయము, రాస్తున్న వ్యక్తి చైతన్యము. సో ఈ మూడు ఇంపార్టెంట్. దట్ దిస్ ఐ లింక్ విత్ ఈ మూడిట్లో కూడా వ్యక్తికి తోటి వ్యక్తులతో సంబంధము ఈజ్ డిఫరెంట్, వస్తువులతో సంబంధం ఈజ్ డిఫరెంట్. అంటే ద వే యూ డీల్ ఈజ్ డిఫరెంట్. విషయాలతోనే హౌ డు ఎంజాయ్ ద మ్యూజిక్, హౌ డు ఎంజాయ్ వెన్ యూ రీడింగ్ ఏ బుక్, ఇవన్నీ వ్యక్తిగతాలు, దేనికది ఆర్ డిఫరెంట్. నౌ వ్యక్తికి రిలేషన్లో మళ్ళీ 2 మెయిన్ క్లాసెస్, స్వలింగ, పరలింగ. మీరు చెప్తున్న లవ్ అనేది ప్రాబబ్లీ యూ ఆర్ రెఫరింగ్ టు పరలింగ. దీంతో లవ్ బిట్వీన్ 2 జెండర్స్ అనేది. ఓకే. స్వలింగ మనకు తెలుస్తుంది, అంటే ఆడవాళ్ళు ఎట్లుంటారనేసి ఆడవాళ్ళకి తెలుసు, మగవాళ్ళకి తెలుసు, అది హోమోజీనియస్. ఇది వేరే లింగాన్ని, అదర్ జెండర్ని అండర్స్టాండ్ చేసుకోవడం అంత ఈజీ కాదు. దట్ ఇస్ నెంబర్ 1. పురుషుడు స్త్రీని అర్థం చేసుకోవడం కూడా అంత ఈజీ కాదు. అంటే ఒక జెండర్కి ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి అనే విషయము, కామన్ సెన్స్ బేసిక్గా లోపించకూడదు. అంటే అర్థం చేసుకోవటం అంటే ఎలా అర్థం చేసుకోవాలి అవతల వాళ్ళని? అంటే జెండర్ స్పెసిఫిక్ క్వాలిటీ. When you are dealing with a woman, when a man is dealing with a woman, he should basically know that they are having a separate set of qualities which are different from your gender. Okay. And you should recognize them, you should respect them, you should duly honor them. ఇది both sides ఉండాలి. అలాగే కొంతమంది మగవాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయి, దే విల్ నాట్ బి లైక్ అస్ అని కూడా ఆడవాళ్ళు అర్థం చేసుకోవాలి. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ హిమ్ లైక్ యూ, బికాస్ ద జెండర్ ఇట్ సెల్ఫ్ వాళ్ళ గ్రూపే వేరు కదా. కానీ ప్రకృతిలో దే ఆర్ మ్యూచువల్లీ డిపెండెంట్ ఆన్ వన్ అదర్. ఒకళ్ళు లేకుండా ఇంకోళ్ళు ఉండలేరు, సృష్టియే జరగదు ఆ మాటకు వస్తే. అందుకే మనకి దేవుళ్ళని కూడా మనకంతా పేర్ ఆఫ్ గాడ్సే ఉన్నారు. పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, బ్రహ్మ, సరస్వతి. అఫ్కోర్స్ దే ఆర్ నాట్ మచ్ ఇన్ టు దిస్ వన్. కానీ సో దిస్ ఈజ్ వన్ థింగ్. మీరు అడుగుతున్న పాయింట్కి వచ్చినప్పుడు ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత, మేబీ ఆడవాళ్ళకి పుబర్టీ దాటిన తర్వాత, మగవాళ్ళకి మీసాల కట్టం వచ్చిన తర్వాత, అంటే దే ఆర్ టీన్స్ దశ, మిడ్ ఆఫ్ ద టీన్స్ ఇది వచ్చినప్పుడు వీళ్ళకి పరలింగ స్పృహ, పిఎల్పి. నేను అన్ని తెలుగు పదాలకి ఇంగ్లీష్ ఎక్రాన్స్ పెట్టుకుంటాను. సో ఏ సార్ట్ ఆఫ్ అట్రాక్షన్, లైకింగ్ ఆర్ ఒక క్రేజ్ అని కూడా చెప్పొచ్చు టువర్డ్స్ ద అదర్ జెండర్ వస్తుంది. కానీ మనకున్న ట్రెడిషను, పర్టికులర్లీ ఫ్రమ్ ఇండియన్ కాంటెక్స్ట్లో మాట్లాడితే, పరపురుషులలో పరస్త్రీలలో వివాహమైన తర్వాతనే వీ హ్యావ్ టు డెవలప్ లైకింగ్. కానీ వాట్ యు కాల్, మనకి లైకింగ్ ఉన్నా కూడా వీ హ్యావ్ టు రిజర్వ్ అవర్ ఫీలింగ్స్. ఇప్పుడు మనకి యుక్త వయస్సు మ్యారేజ్కి వచ్చినప్పుడు, పాత రోజుల్లో తక్కువ ఏజ్కి మ్యారేజ్ జరిగేది, కొంచెం పెరిగి అట్లా మనకి, అంటే చట్టరీత్యా కూడా మైనర్స్ షుడ్ నాట్ బి మ్యారీడ్. 18 ఏళ్ళు అవ్వాలి స్త్రీకి కానీ పురుషునికి కానీ. 18 years తర్వాత
అది మినిమం స్టాట్యుటరీ అంటే చట్ట ప్రకారంగా. రికమెండెడ్ ఏజ్ ఇప్పుడున్న దాన్ని బట్టేసి 21 years ఫర్ ఐ థింక్ ఫర్ గర్ల్స్ ఆర్ 24 ఫర్ బాయ్స్ ఆర్ 18 ఫర్ గర్ల్స్ అండ్ 21 ఫర్ బాయ్స్. దట్ ఈస్ ఐ థింక్ 18-21 దట్ ఈస్ ద రికమెండెడ్. కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అదంతా క్రాస్ అయిపోయి 25కు లోపల ఆడవాళ్ళు కూడా ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు. కానీ మనము వెరీ న్యాచురల్గా ప్రశ్నిస్తే మీకు ఆ వాంఛ ఉంటుంది కదా. మీరు లవ్ అంటున్నారు, నేను వాంఛ అంటున్నాను. పదాలు ఏదైనా కూడా an attraction toward the opposite gender takes a limit where you crave for it. You want that enjoyment with the opposite gender at the deepest level. కానీ మన ఇండియన్ ట్రెడిషన్లో దాట్ యూ కెన్ ఓన్లీ హ్యావ్ పోస్ట్ మ్యారేజ్ తర్వాతనే లైఫ్ లాంగ్ యూ గో ఆన్ లవింగ్ ఆర్ లైకింగ్ యువర్ స్పౌస్, భార్యని కానీ భర్తని కానీ. బిఫోర్ దట్ వై వీ షుడ్ నాట్ బీ ఇన్ టు లవ్ అంటే అది మ్యారేజ్ కింద మెటీరియల్స్ అవ్వచ్చు కాకపోవచ్చు. అయితే ఫైన్, కాకపోతే రిస్క్. కనుక వీ షుడ్ నాట్ వెంచర్ ఇన్ టు ఇట్. మీరు అడిగిన ప్రశ్న సూటిగా ఏంటంటే వేరే వాళ్ళు మనల్ని లైక్ చేస్తున్నారా లేదా అనేది మనకి ఎట్లా తెలియనేది మీ సూటి ప్రశ్న. మనకు ఆ జిజ్ఞాస ఎందుకు? నేను అడిగిన నేను ఆ పాయింట్లో కాదు అడుగుతా. లైక్ ఇప్పుడు వేరే వాళ్ళు చాలా మన ఫ్రెండ్సే అనుకుందాం, ఎగ్జాంపుల్గా నా ఫ్రెండ్సే అనుకుందాం, చాలా మంది నా చుట్టూ ఉంటారు. కానీ స్పెషల్ కేర్ కావచ్చు, ఒక స్పెషల్ అట్రాక్షన్ కావచ్చు, నేను అవతల వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నాను, వాళ్ళు మనకి కాంప్లిమెంట్స్ అన్నీ పక్కన పెట్టేస్తే అవతల వాళ్ళు మనల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. వాళ్ళు మనల్ని పెళ్లి చేసుకుంటారు అనే ఫీలింగ్ వచ్చేలాగా బిహేవ్ చేస్తున్నారు ఆ పక్కన వాళ్ళు, అదర్ జెండర్ అని అనుకోండి. అనేసి అనుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు వాళ్ళు మనల్ని ఇష్టపడుతున్నారని తెలుసుకోవటానికి మనం ఏం చేయాలి అనేసి నేను అడుగుతున్నాను అనమాట. నాదనే కాదు, ప్రతి ఒక్క అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు మనకి కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. స్పై సర్వీసెస్ కూడా ఒకటి, దాంట్లో ఒకటి థర్డ్ పార్టీ సర్వీసెస్ ఇవి ఉంటాయమ్మా. అవును, మీ కామన్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత వాళ్ళ మొబైల్లో మన ఫోటో ఉందా? పాత రోజుల్లో ఎలా ఉండేదంటే వాళ్ళ పుస్తకాలలో మన ఫిజికల్ ఫోటోగ్రాఫ్ దేవుడి ఫోటో ఉంది. అది కాదు, మీ గురించి ఓకే. మొబైల్లో ఇక్కడ చాలా ప్లేస్ ఉంటాయి కదా, మీరు మన దాంట్లో పెట్టాం కదా, మన స్టేటస్లో పెట్టాం కదా. ఇవన్నీ కొంచెం సీక్రెట్ విషయాలు కాబట్టి we don't put in a status దీంట్లో. అంటే ఇప్పుడు మన వాళ్ళ ఫొటోస్ మన మొబైల్లో ఉండాలి, ఫస్ట్ పాయింట్. ఓకే. అంటే మీకు అంత ప్రగాఢమైనటువంటి ఇష్టం ఉన్నప్పుడు వేరే వాళ్ళ మీద మీరు అది వెలిపించడానికి మీకు జిజక్, హిందీలో జిజక్ అంటాము, యూ హ్యావ్ దట్ ఇన్హిబిషన్. ఇంగ్లీష్లో ఇన్హిబిషన్. యూ కాన్ డైరెక్ట్లీ సే కదా ఐ లైక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పలేం కదా. అందుకని నేనేం చేస్తాడు, ఆ ఫోటో పెట్టుకునేసి ఆ ఫోటో ఎప్పుడో తీరుకున్నప్పుడు ఒకసారి చూసుకొని అక్కడికి ఆనందపడతారు. ఈవెన్ అంటే ఇది బోత్ వేస్. ఓకే ఓకే, అదే నథింగ్ రాంగ్. బట్ నా పాయింట్ ఏంటంటే అల్టిమేట్గా ఇవన్నీ మీరు స్క్రీనింగ్ కోసం యూ కెన్ డూ ఇట్. ముగ్గురు నలుగురు అమ్మాయిని చూసాము, నా పర్సనాలిటీకి ఎవరు సూట్ అవుతారు అనేది ఏంటి ఇనిషియల్ స్క్రూట్నీస్లో దీస్ థింగ్స్ ఆర్ ఓకే. కానీ బియాండ్ దాట్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఇల్ ఇంటెన్షన్ ఆన్ ఎనీథింగ్. ఫర్ జీరోయింగ్ అంటాం మనం. అంటే ముగ్గురున్నరలో నుంచి ఒకళ్ళని ఫైనల్గా సెలెక్ట్ చేసుకునేది ఒకళ్ళని, కాబట్టి ఆ జీరోయింగ్ కోసం అనేసి యూ కెన్ డూ ఇట్ యాజ్ ఏ స్టెప్ బై స్టెప్ అప్రోచ్. ఇప్పుడు అంటే గర్ల్స్ విషయానికి వస్తున్నప్పుడమ్మా ఒక ముగ్గురు నలుగురు వాళ్ళు ఏదో మన పట్ల కొంత అభిమానము, మనల్ని అలియన్స్లో తీసుకోవాలనేటువంటి భావన వాళ్ళకి ఉన్నది అని మనకు ఒక సిగ్నల్ వచ్చినప్పుడు వీ షుడ్ టెల్ అవర్ పేరెంట్స్ ఆర్ ఎల్డర్స్, అండ్ వాళ్ళు వాకప్ చేసి మనకి సరిపడే సంబంధమా అనేసి దే హ్యావ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. వాళ్ళు ముందరికి వచ్చినప్పుడు మనకి వెనక్కి పోవద్దు, అన్లెస్ ఇట్ ఈస్ నాట్ సూటెడ్ ఎట్ ఆల్. అంటే ఆఫర్ ఉన్నప్పుడు మనకి కాంట్రాక్ట్ యాక్ట్లో కూడా, కాంట్రాక్ట్ అంటే అంతా కామన్ సెన్స్లో నుంచి పుట్టిందే కదా, ఆఫరు యాక్సెప్టెన్స్ అని రెండు పదాలు. సంబడీ ఈజ్ ఆఫరింగ్, ఇట్ ఈస్ ఫర్ యూ టు ఐదర్ యాక్సెప్ట్ ఇట్ ఆర్ రిజెక్ట్ ఇట్, అండ్ దేర్ ఇస్ ఎ టైమ్ ఫ్రేమ్. అంటే వీలైనంత తొందరగా
మిమ్మల్ని చూసినట్టు వాడు వెళ్ళే ఇద్దరు ముగ్గురు కూడా చూసుంటారు కదా. ఇంతలోపల వేరే వాళ్ళ ఆఫర్ను వేరే వాళ్ళు ఓకే చేస్తే మీరు రిగ్రెట్ కాకూడదు. యా. సో అందుకని మనం ఇనీషియల్ లెవెల్లో లెవెల్ 1లో మనకి ముగ్గురు నలుగురు ఇటువంటివి ఉన్నప్పుడు ఇమీడియట్లీ వీ హ్యావ్ టు గో ఫర్ ఫర్దర్ డీటెయిల్స్, ఫర్దర్ మినిమమ్ అండ్ సఫిషియంట్ డీటెయిల్స్ విచ్ ఎనేబుల్ యూ టు ఐదర్ ఓకే ఇట్ ఆర్ రిజెక్ట్ ఇట్. రిజెక్ట్ అయితే ఓకే అయిపోయింది. ఓకే చెప్పాల్సిన దానికి డిలే చేయకూడదు. చెప్పరు కదా వాళ్ళు, వీళ్ళు ఓకే చేస్తారా నో చెప్తారా అనేది పక్కన పెడితే మీరు అన్నట్టు వాళ్ళు అసలు చెప్పరు కదా. వాళ్ళు చెప్పరు. వాళ్ళు చెప్పనప్పుడు మనం ఒక దూతను పంపించవచ్చు. అంటే మీరు ఇష్టపడుతున్నారని పాయింట్ కూడా చెప్పము. ఈ ఫలానా సంబంధం ఉందంటే ఇది మీకు సరిపోతుంది అని అనుకున్న మధ్యవర్తి అంటే ఇదే. ఓకే. సో వాళ్ళ ద్వారా వీ కెన్ గెట్ ఇట్. నేను యాజ్ ఏ ఫాదర్ ఐ హ్యావ్ 2 sons అండ్ ఏ డాటర్. వాళ్ళ మ్యారేజ్లో కూడా అంటే ఇలాంటి ఏదో వస్తుంటుంటాయి, అంటే ప్రపోజల్ టైప్లో. అంటే నేను ఇందాక అన్నాను ఇన్హిబిషన్. వాళ్ళు డైరెక్ట్గా అడిగి మనం నో అన్నాం అనుకోండి, దే కెనాట్ టేక్ ఇట్. అందుకని వాళ్ళు డైరెక్ట్గా అడగరు, వేరే వాళ్ళతో అడిగిస్తారు. మనం సైలెంట్గా ఉన్నామంటే వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, అంటే హీఈస్ నాట్ కమింగ్ ఫార్వర్డ్, అంటే వీళ్ళకి అంత ఇది దే ఆర్ నాట్ ఇన్ మచ్ ఫేవర్ అనేసి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక 2-3 సార్లు రిపీటెడ్గా రిక్వెస్ట్ చేస్తే కొంచెం సరే కన్సిడర్ చేద్దాములే అన్న దాంట్లో ఉండవచ్చు. సో ఇవన్నీ వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి స్టెప్ బై స్టెప్. కానీ ఇనీషియల్గా కూడా అంటే జీవితంలో ఒక మంచి భర్త భార్య దొరకడం అనేది మనము వేరే ఎపిసోడ్లో మనం మాట్లాడడం దాని గురించి, అష్టైశ్వర్యాల్లో ఇదొకటి అనేసి టు హ్యావ్ ఏ, అది కొంత కలిసి రావాలమ్మా. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు గెట్ ఏ వెరీ అండర్స్టాండింగ్ స్పౌస్, ఐదర్ వైఫ్ కానీ హస్బెండ్ కానీ. అంటే ఒక 50-60% కలిసి ఉంటాయి. ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. 90% వన్నెస్ ఉండేవాళ్ళు కపుల్స్ తక్కువ ఉంటారు. 80 అంటే ఎంత హయ్యర్ లెవెల్లో ఉంటే అంత. అంటే దీంట్లో ఏముండాలి? సాక్రిఫైస్, సెల్ఫిష్నెస్ తక్కువ ఉండాలి, సాక్రిఫైస్ ఎక్కువ ఉండాలి, రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉండాలి, లోడ్ బేరింగ్ కెపాసిటీ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. పర్టికులర్లీ ఫ్రమ్ జెంట్స్ పాయింట్ ఆఫ్ ఇట్, సెక్షువల్లీ షుడ్ బి కమిటెడ్ టు యువర్ వైఫ్ ఓన్లీ, నో సెక్స్ అవుట్ సైడ్ మ్యారేజ్. అంటే ఇటువంటి ఎందుకంటే దట్ ఇస్ ఎ డిస్రెస్పెక్ట్ టు ద వైఫ్, దట్ ఈస్ మై పాయింట్. వేరే విషయం తర్వాత ఇట్స్ ఎ డీ రికగ్నిషన్, ద డీ రెస్పెక్ట్.